దిస్ ఈజ్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. ఈరోజు మనం చేయబడే ఈ వీడియో హార్వెస్ట్కి సంబంధించిందండి. ఇది నిజంగా నాకు ఎంతో థ్రిల్లింగ్గా ఉన్న హార్వెస్ట్. ఎందుకంటే మనం చాలా రేర్ వెరైటీస్ ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా వైట్ బ్రింజల్స్. ఈ వైట్ బ్రింజల్ ప్లాంట్స్ని అయితేనండి నేను ఒక 2-3 months బ్యాక్ అసలు తీసేద్దాం అనుకున్నాను. అయితే దీన్ని హార్డ్ ప్రూనింగ్ చేశాను అనమాట. చేస్తే మళ్ళీ చూసారా ఎంత బాగా చిగురు వచ్చి ఇన్ని కాయలు కాసిందండి. హార్డ్ ప్రూనింగ్ అంటే మొక్క యొక్క కొమ్మల్ని చాలా ఎక్కువ కట్ చేశానండి. జనరల్గా ప్రూనింగ్ అంటే పైన కట్ చేస్తాం కదా మనము. ఈ హార్డ్ ప్రూనింగ్లో ఏంటంటే చాలా ఎక్కువ కొమ్మని కట్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత పెద్దగా కట్ చేశాను నేను. ఆ తర్వాత ఇన్ని చిగుర్లు వచ్చి ఇన్ని కాయలు వచ్చాయన్నమాట మనకి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనం మళ్ళీ వైట్ బ్రింజల్స్ హార్వెస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు వైట్ బ్రింజల్స్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత పెద్దగా ఎంత హెల్దీగా ఉన్నాయో బ్రింజల్స్. ఇది రెడ్ కలర్ లేడీ ఫింగర్ అండి. ఆ పెద్దకాయ నేను సీడ్స్ కోసం వదిలిపెట్టాను. నాకు ఈ సీడ్స్ అయితే మరి మిగతా మిత్రులు సత్యరాజు గారు ఇచ్చారండి. ఇది రౌండ్ బ్రింజల్ అండి, బ్లూ కలర్. ఇది లేడీ ఫింగర్ గ్రీన్ కలర్ది. ఇది నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దామండి. ఇది చిట్టి బీరకాయ. ఈ సీడ్స్ నాకు నా ఫ్రెండ్ జ్యోతిర్మయ్య గారు ఇచ్చారండి. ఈ బెండ చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో. కేవలం మీరు లెక్క పెడితే 3 ఆకులు ఉన్నాయి. అప్పుడే చూడండి కాయ కాసేసింది. చూడండి మిరప చెట్టు కూడా చాలా చిన్నగా ఉంది. ఇది బిర్యానీ డబ్బా అన్నమాట. బిర్యానీ డబ్బాలో వేసాను. అప్పుడే చూడండి ఎన్ని కాయలు కాసింది. ఇది గ్రీన్ కలర్ లాంగ్ బ్రింజల్ అండి. రెడ్ కలర్ లాంగ్ బ్రింజల్. చెట్టు చిక్కుడండి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇవన్నీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చెట్టు మీద కాసినవన్నీ హార్వెస్ట్ చేసాం కదండి. చెట్టు క్రింద కాసేవి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము. ఇవి వచ్చి గ్రౌండ్ నట్స్ అండి. 2 days బ్యాక్ 2 టబ్బుల్లో అన్నీ మంకీస్ తినేసి నా మీద ప్రేమతో ఒక టబ్బు మాత్రం ఉంచాయి. యాక్చువల్లీ ఇది December 2న హార్వెస్ట్ చేయాలి. కాకపోతే మళ్ళీ అవి తినేస్తాయేమని కొద్దిగా ముందరగానే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు గ్రౌండ్ నట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇంకోనండి ఒక టబ్బులో మనకు వచ్చినటువంటి గ్రౌండ్ నట్స్. నిజంగా వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందాక చిట్టి బీర చూసాం కదండి, ఇది చాలా లాంగ్ బీరకాయ అండి. ఇంకా టైం పడుతుంది ఇది, ఆ తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. వేరే చెట్టు నుంచి ఇంకొన్ని మిరపకాయలు కట్ చేశానండి. ఇది మిర్చిలో ఇంకొక వెరైటీ అండి, డార్క్ గ్రీన్. ఇది చాలా కారం ఉంటుందండి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి రెండింటికి కలర్ డిఫరెన్స్ ఎంత ఉందో. ఇప్పుడు కూడా ఈ ఫ్రూట్ ప్లాంట్ పెంచుతానని అనుకోలేదండి, కానీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ ఫ్రూట్ రావడం అనేది. అదేంటో మీరు చూస్తారా? అదేంటో కాదండి, స్ట్రాబెర్రీ. ఇవి నా దగ్గర మొత్తం 9 ప్లాంట్స్ ఉన్నాయండి. అయితే 6 ప్లాంట్స్కి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. కేవలం ఆ 6 ప్లాంట్కి నా దగ్గర ఇప్పుడు 25 స్ట్రాబెర్రీస్ ఉన్నాయండి. నా దగ్గర 9 ప్లాంట్స్ ఉన్నాయండి. అందులో 6 ప్లాంట్స్కి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. మొత్తం ఇప్పుడు నా దగ్గర 25 స్ట్రాబెర్రీస్ ఉన్నాయండి. అవి పండిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేసుకుందాం. ఇదండి ఈరోజు హార్వెస్ట్. గ్రౌండ్ నట్స్ కూడా మీరు చూసారు కదా, సొరకాయలు కూడా ఉన్నాయి. ఈరోజు హార్వెస్ట్. మీకు లాస్ట్ టైం వీడియోలో నా మొక్కలు చాలా హెల్తీగా ఉండడానికి నేను ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తానో మీకు చెప్తానన్నాను కదా, అది ఇప్పుడు చెప్తున్నాను. మీరు బియ్యం కడిగిన నీళ్ళు కానీ, పప్పు కడిగిన నీళ్ళలో కానీ, పళ్ళ తొక్కలు లేకపోతే రోజు మీరు వాడేటువంటి కూరగాయల తొక్కలు వేసి ఒక 3 days ఉంచి 4th day రోజు దానికి 1:5 రేషియోలో వాటర్ యాడ్ చేసి మీ మొక్కలకి ఇచ్చినట్లయితే మీ మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. నెక్స్ట్ టైం వీడియోలో మరో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. హ్యాపీ గార్డెనింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.